తూర్పున వయ్యారి నేర్పుతో గావించే తూర్పున వయ్యారి నేర్పుతో గావించే దక్షిణాది కోట ఎక్కరాదు ఉత్తరాన పెన్న పారంగ తెంకించి ఒక్కడైనను చేరరాదు నాగదరి భోగదరి నడిబావిలోన రామతీర్థములు రమ్యమగుతూ అవి నీటి బుగ్గలు సార్ అక్కడ నీరు తీర్థంలాగా ఉంటుంది గండికోటలో నీరు ఎక్కడ చూసినా తీయగా టేస్ట్గానే ఉంటుంది ఎందుకంటే కొండలోంచి వస్తాయి కాబట్టి టేస్ట్ వచ్చేస్తుంది రమ్యమగుతూ 4 దిడ్డీలు 8 వాకిన్లు 16 స్వర్ణగనులు 33 మునగ తోటలు 66 ఆకు తోటలు 77 దేవస్థలములు కమలజనకుడు కట్టించిన గంటి కోట అని పాట ఉంది. తర్వాత వచ్చేసి మీరు అక్కడ కోనేరు చూశారు కదా వస్తూ దాన్ని వచ్చేసి ఎర్రనీళ్ళ కోనేరు అంటారు. అప్పట్లో రాజుల కాలంలో యుద్ధం చేసిన తర్వాత కత్తులు కడిగే వాళ్ళంట. అప్పట్లో మాత్రం నీళ్ళు ఎర్రగా ఉండేవి. ప్రస్తుతం వచ్చేసి వర్ష నీళ్ళు మాత్రం ఉన్నాయి. మీరు వచ్చే దారిలో చార్మినార్ చూశారు, సిజెంటా చూశారు కదా, తర్వాత జైలు చూశారు. తర్వాత మీరు పక్కన పెట్టింది కదా దాన్ని వచ్చేసి ధాన్యాగారం అంటారు. రాజుల కాలంలో తర్వాత వచ్చేసి ఫస్ట్ కట్టేప్పుడు కిటికీలు ఏమి లేవు. అటువైపు మనం షాప్లైతే చూస్తే 2 కిటికీలు కాస్తాయి. 2 కిటికీలు కింద మెయిన్ ఎంట్రెన్స్ ఉండేదంట. అప్పుడు రాజులకు వచ్చేసి పండిన పంటలో 1/4 వచ్చేసి ధాన్యాన్ని పన్నుగా ఇచ్చేవాళ్ళంట. ఇస్తే ఆ ధాన్యం చేసి వాళ్ళ సేవకులు తీసుకుని వచ్చి అక్కడ తాపలు ఉన్నాయి, తాపలు వేసి ఆ పైన రంధ్రాల నుంచి కిందికి వదిలిపోయేవాడంట. తర్వాత కింద మెయిన్ ఎంట్రెన్స్ ఉండేది. అక్కడ మీరు పోయి చూస్తే కనిపిస్తుంది. ఆ మెయిన్ ఎంట్రెన్స్ లోపలికి వచ్చి వాళ్ళకి కావాల్సిన ధాన్యం తీసుకొని ఆదరించినప్పుడు లోపలికి పోయి వాళ్ళకి కావాల్సిన చేసి మిగిలిన భద్రంగా దాచిపెట్టేవాడంట. అంటే ధాన్యాగారంలో ఏ ధాన్యము ఎంత ఉంది, కోట లోపలి వాళ్ళకు ఎన్ని రోజులకు వస్తుంది అనే విషయాన్ని చేసి అత్యంత రహస్యంగా